జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పేటరేగిపోయి పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకరి ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. AK-47 తుపాకీ చేతపట్టుకుని బూడిద రంగు కుర్తా పైజామా వేసుకున్న వ్యక్తి ఫోటోను విడుదల చేసింది. ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వారిలో తొలి ఫోటో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు కుట్ర చేసిన లష్కర్-e-తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కౌసరీ అలియాస్ ఖలీద్తో పాటు రావల్కోట్కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమంటూ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్-e-తోయిబా ఇప్పటికే ప్రకటించుకుంది. మరోవైపు ఈ కాల్పులకు బాధ్యులై వారిని పట్టుకునేందుకు సైన్యం, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో 30 మంది మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల్లో విశాఖవాసి రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి, మరొకరు నెల్లూరుకు చెందిన మధుసూదన్ మరణించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లోని స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న మనీష్ రంజన్ కూడా ఉగ్ర తూటాలకు బలి అయ్యారు. ఉగ్రవాదులు గుర్తింపు కార్డులు అడిగి మరీ హిందువులనే టార్గెట్ చేసినట్లు బాధితులు ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడిని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలియజేశారు. పార్టీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యాలయంపై జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేయడంతో పాటు బుధవారం ఉదయం అన్ని పార్టీ కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేస్తూ సగం వరకు దించి ఉంచాలని స్పష్టం చేశారు. సాయంత్రం కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని, శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందడం పట్ల రాజనగర్ ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పార్టీ ఆదేశాల మేరకు 3 రోజులు సంతాప దినాలు, దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, భరోసా కోసం అందరూ భాగస్వాములు కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. మనమిత్ర వాట్సాప్ లీపీ యాప్లోనూ విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి విద్యాసేవల ఆప్షన్ ఎంచుకున్న తర్వాత 10వ తరగతి పరీక్షల ఫలితాల ఆప్షన్ వస్తుంది. అందులో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఫలితాలను PDF కాపీ రూపంలో పొందవచ్చు. తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 81.14% మంది ఉత్తీర్ణత నమోదు చేశారు. వీరిలో అబ్బాయిలు 78.31%, అమ్మాయిలు 84.09% ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.78% అధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తారు. ఏపీ నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను రాజ్యసభకు ఎంపిక చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ సీఎం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మేరకు చర్చించి ఒప్పించినట్లు సమాచారం. తమిళనాడులో అన్నా డీఎంకేతో పొత్తు నేపథ్యంలో అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. తమిళనాడులో అటు బీజేపీ, ఇటు అన్నా డీఎంకేకు మధ్య ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం నుంచి అన్నామలైను రాజ్యసభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రైల్వే సలహా బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు బొత్తుల సతీష్ ఆధ్వర్యంలో లాలాచెరువు హౌసింగ్ బోర్డు, ఎన్డీఏ కూటమి నాయకులు సౌజన్య మనోవికాస్, మానసిక వికలాంగుల సేవా సంస్థ, జననీ మానసిక వికలాంగుల సంస్థలోని మానసిక వికలాంగ పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి జన్మదిన కేకును కోసి పంచిపెట్టారు.